అందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు. ఆజాద్ యూత్ అసోసియేషన్ వాళ్ళు 27 ఇయర్స్ నుంచి ఇక్కడ నిర్విఘ్నంగా కరోనా టైంలో కూడా స్వామివారిని పెట్టి వాళ్ళు పూజలు చేయడం జరిగింది. గత 27 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా స్వామివారు వీరి పూజలు అందుకోవడం జరుగుతున్నది. ఇక్కడ యూత్ కానీ కాలనీ వాసులు కానీ చక్కగా స్వామివారి సేవలో తరిస్తూ వారికి వచ్చే విఘ్నాలన్నీ స్వామివారు తొలగించాలని కోరుకుంటూ ఇంకా ముందు కూడా ఇలానే స్వామివారి ఆశీర్వాదం ఈ కాలనీ వాసులకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఆజాద్ అనేది మనకందరికీ తెలిసిందే. భారతదేశం స్వాతంత్ర పోరాటంలో చాలా పెద్ద సంస్థగా ఇది బ్రిటిష్కి వ్యతిరేకంగా పనిచేసిన సంస్థ. ఇక్కడ ఈ పేరు పెట్టుకున్నారంటే వీళ్ళకి దేశభక్తి దైవభక్తి రెండూ కూడా కనపడుతున్నాయి పిల్లలలో. తప్పకుండా అప్పుడు పెట్టినప్పుడు పిల్లలు ఇవాళ చాలా పెద్దవాళ్ళు అయ్యారు. కాలనీలో 27 ఇయర్స్ అంటే తప్పకుండా నెక్స్ట్ తరానికి కూడా దీన్ని వాళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతున్నది. మన సాంప్రదాయాలని సంస్కృతిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనం మెయిన్ గణపతిని పెట్టడానికి కూడా మూల కారణం అదే. ఎందుకంటే తిలక్ గారు ఆ రోజు ఇంట్లో ఉండి పూజ చేసుకునేదంటే సమాజాన్ని ఒకటిగా చేయాలి, అన్ని వర్గాల వారిని ఒక దగ్గరికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ గణపతి నవరాత్రులు మొదలుపెట్టడం జరిగింది. వారు ఏదైతే ఆ రోజు అనుకున్నారో దాన్ని ఇవాళ భారతదేశమే కాదు పాశ్చాత్య దేశాలు కూడా ఈరోజు గణపతిని పెట్టి పూజించే స్థాయికి మనం దాన్ని తీసుకుపోగలిగినాము. ఇట్లనే ప్రపంచ దేశాలు కూడా మన ఆధ్యాత్మిక చింతనని ముందుకు తీసుకెళ్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా అందరూ పాటిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడున్న మన యువతరం కూడా ఇంకా దేవభక్తిని మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. సురేష్ ఆజాద్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానం జరుగుతుంది. 25 ఇయర్స్ సందర్భంగా వీళ్ళు ఎవ్రీ ఇయర్ వీళ్ళు కూర్చోబెట్టి అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు. సో అందరికీ అన్ని సౌకర్యాలు బాగా చేయడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది. దేవుని ఎప్పుడూ వాళ్ళకి ఆశీర్వాదం కలిగించాలని దేవుని ప్రార్థిస్తారు. SB6